ఈ వీడియోలో 4 అంశాలను చూద్దాం. మొదటిది, రవి నాయర్ అనే జర్నలిస్ట్ ఇంటిపై గుజరాత్ పోలీసులు దాడి చేయడం గురించి. రెండోది, కోకాపేటలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి. మూడోది, చోటాబాయిగా చెప్పుకున్న రేవంత్ గురించి. నాలుగోది, భోగాపురంలో పార్కింగ్ ఛార్జీల గురించి చూద్దాం. భోగాపురంలో బస్సును అరగంట సేపు పార్క్ చేసినందుకు 400 రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు బోర్డు పెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జస్ట్ అరగంట సేపు బస్సు పార్క్ చేస్తే 400 రూపాయలు అనేది చాలా ఎక్కువ. ఎంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం ఒక్క పార్కింగ్కే ఈ స్థాయిలో ఛార్జీలు పెట్టడం అన్నది అన్ఫెయిర్. పైగా ప్రభుత్వం బోలెడంత భూమినిచ్చింది. ఆ భూమిలో పార్క్ చేయడానికి ఇంతంత ఛార్జీలు పెట్టడం అన్నది ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన విషయమే. అందుకే ఈ ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. కాకపోతే ఈ బోర్డులో గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలుగు అక్షరాలు కూడా కాస్త కనపడేలా రాశారు. కింద ఉన్న టైమింగ్స్ను కూడా తెలుగులో రాయాల్సింది. హిందీ కోసం సమయ వ్యవధి అనే ఫ్రేజ్ను నొక్కేశారు. ఇంగ్లీష్లో ఉంది కదా, హిందీ కోసం తెలుగును నొక్కేయడం ఎందుకు? ఇప్పటికే హిందీని అదే పనిగా రుద్దుతూ తెలుగును చిన్నచూపు చూస్తున్నారు. పాలకుల్లో తెలుగు అంటే లెక్కలేని అభిప్రాయం ఏర్పడింది. తెలుగు మీద ముఖ్యమంత్రికి ఎటువంటి అభిప్రాయం ఉందో కంపెనీలకు కూడా అలాంటి అభిప్రాయమే ఉంది. ప్రజలు నిద్ర మేల్కొని ఇండో ఆరియన్ భాషలైన హిందీ, సంస్కృతం, ఉర్దూ అనే 3 భాషలు తెలుగు జాతి మీద, తెలుగు భాష మీద పదులు, వందలు, వేల సంవత్సరాలుగా ఎలా దాడి చేస్తున్నాయో గ్రహించాలి. ఈ భాషలను కంపల్సరీగా చదవాల్సిన దౌర్భాగ్యాన్ని తప్పించాలి. మన పాలకులకు తెలుగు భాష అంటే ఇష్టం కలిగేలా వాళ్ళు తెలుగు వాళ్ళు అనే విషయం వాళ్లకు తెలిసేలా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక రెండో అంశం, రవి నాయర్ అనే జర్నలిస్టు మీద పోలీసులు దాడి చేసి డివైజులను సీజ్ చేయడం గురించి. 2025లో కేరళకు చెందిన రవి నాయర్ మరో జర్నలిస్టు కలిసి వాషింగ్టన్ పోస్టులో ఒక ఇన్వెస్టిగేటివ్ వార్తను రాశారు. ఆ సమయంలో అమెరికాలో పెట్టిన కేసు కారణంగా అదానీ సంస్థలు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ కష్టాల నుండి గట్టెక్కించడానికి ఎల్ఐసి అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు రవి నాయర్ రాసిన ఆర్టికల్లో ఉంది. అదానీ కోసం ఏమైనా చేస్తున్న వాళ్ళు ఎల్ఐసిని పెట్టుబడులు పెట్టమని చెప్పడంలో ఆశ్చర్యం ఏముంటుంది? పైగా అమెరికాలో పెట్టిన కేసులో రాజీ చేసుకోవడానికి భారీ మొత్తంలో పెనాల్టీ కట్టారు. అంటే ఏమిటి? చేసిన నేరాన్ని ఒప్పుకోవడమే కదా. ఇలాంటప్పుడు ఇండియాలో కూడా విచారణ జరగాలి కదా. కానీ మన వ్యవస్థలన్నీ మోదీకి సరెండర్ అయ్యాయి. చివరకు న్యాయ వ్యవస్థ కూడా అదానీ విషయంలో సాఫ్ట్ కార్నర్తో వ్యవహరిస్తోంది. అదానికి సంబంధించి ఏదైనా నెగిటివ్ వార్తను రాయాలంటే జర్నలిస్టులు భయపడేలా రవి నాయర్ ఇంటి మీద దాడి చేసి డివైజ్లు పట్టుకెళ్లారు. ఇంత దారుణానికి ఒడిగడుతుంటే అదానీని, మోదీని వెనకేసుకొచ్చేవాళ్ళు కామెంట్లలో తగులుతున్నారు. ఇలాంటి వాళ్లను అంధభక్తులు అనడంలో తప్పేముంది? ఇక మూడో పాయింట్, కోకాపేటలో హెచ్ఎండిఏ వేసిన వేలంలో పాటను దక్కించుకున్న ఒక సంస్థ డబ్బు కట్టలేక చేతులెత్తేసింది. 5 కోట్ల డిపాజిట్ ఫండ్ను వదులుకుంది. వజ్ర అనే రియల్ ఎస్టేట్ కంపెనీ కోకాపేటలోని ప్లాట్ నెంబర్ 17లో మొత్తం 4.59 ఎకరాలను 626 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అంటే ఎకరం 136 కోట్ల రూపాయలకు వేలంలో దక్కించుకుంది. ఇందుకోసం 5 కోట్ల రూపాయల ఈఎండి కట్టింది. ఈఎండి అంటే ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అని అర్థం. సదుద్దేశంతో కట్టే డబ్బు అనే ఒక మౌలిక సూత్రం మీద ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అనే పేరు వచ్చింది. అయితే వజ్రకు సదుద్దేశం ఉందో దురుద్దేశం ఉందో తెలియదు కానీ 626 కోట్ల రూపాయల్లో కట్టాల్సిన 25% ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ను సమకూర్చుకోలేకపోయింది. 156 కోట్ల రూపాయలు కట్టలేని పరిస్థితికి వచ్చింది. 626 కోట్ల రూపాయల భారీ వేలంపాటను పాడే ముందు రిస్క్ అనాలసిస్ చేసుకోకపోవడం అన్నది అంతుపట్టకుండా ఉంది. రియల్ రంగంలో హైప్ క్రియేట్ చేయడానికి ఏమైనా వేలంపాటను పెంచుకుంటూ పోయారా అనే అనుమానం కలుగుతోంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి అంత బాగోలేదు. సప్లై చాలా ఎక్కువగా ఉంది, డిమాండ్ తక్కువగా ఉంది. వాసవి, ప్రణీత్ గ్రూపులు కూడా కష్టాల్లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే బార్గెయిన్ చేయడానికి మాత్రం ఇది మంచి టైం. చేతిలో కొంత క్యాష్ ఉండి ఉద్యోగం పట్ల లేదంటే ఇతరత్ర ఫ్యూచర్ క్యాష్ ఫ్లో మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఇల్లు, అపార్ట్మెంట్ కొనుక్కునే అంశాన్ని పరిశీలించవచ్చు. ఇక వీడియోలో చివరి అంశంగా రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని చూద్దాం. ఈయన పేరుకు కాంగ్రెస్లో ఉన్నాడు కానీ బీజేపీ సీఎం లాగా వ్యవహరిస్తున్నాడు. సీఎం అయిన కొత్తలోనే మోదీని బడేబాయ్ అని పిలిచి సంబరపడిపోయాడు. బడేబాయ్ చల్లని చూపులు చోటాబాయ్ మీద ఉన్నాయని చెప్పకనే చెప్పాడు. గతంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల్లో పనిచేసి ఉండటం వల్ల కాబోలు కషాయం పట్ల సాఫ్ట్ కార్నర్తో వ్యవహరిస్తున్నాడు. పలు రకాలుగా ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లకు లోపాయికారిగా సహకారం అందిస్తున్నాడు. బండి సంజయ్ కుమారుడి విషయంలో ఎంత ఉదాసీనంగా వ్యవహరించాడో చూశాం.
బహుశా ఇందుకేనేమో బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ గురించి ఏమాత్రం వర్రీ కానట్లుగా ఉంది. తెలంగాణ నుండి ఒక్క లీడర్కు కూడా బీజేపీ నేషనల్ టీంలో ఛాన్స్ ఇవ్వలేదు. రేవంత్ మీద పోరాడాల్సిన అవసరం లేదని బడేభాయ్ నిర్ణయించుకున్నాడేమో. భవిష్యత్తులో మధ్యప్రదేశ్ తరహా ఆపరేషన్ను తెలంగాణలో కూడా చేస్తారేమో చూడాలి. అసలు రేవంత్ రెడ్డికి తెలుగువాడిని అనే ఫీలింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. యాగాలు చేస్తే వానలు పడతాయని నమ్ముతున్నాడు. యాగాలతో వానలు పడతాయి, హోమాలతో కష్టాలు తీరుతాయి, జ్యోతిష్యంతో సమస్యలన్నీ ఎగిరిపోతాయనే సందేశాన్ని ఒక సీఎం ఇవ్వడం దురదృష్టకరం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి ప్రజల్లో సైంటిఫిక్ థింకింగ్ను పెంచాలి. రివర్స్లో అజ్ఞానాన్ని వ్యాపింపజేస్తున్నాడు.